అఖిలమ్మ, వాడు చెప్పింది నిజమైతే మన అమ్మాయి మనకి దక్కదు. బావగారు, ఆడున్నది నా కూతురు. అంత తేలిక కాదు నా అమ్మిని మార్చడం. ఆ అబ్బేదో వాగుతుండాడంతే. సరే అత్త, అలా అయితే నాకి వాడికి కంగారు చెప్పిద్దాం, వెళ్ళి చూద్దామా? చెప్పకపోతే ఆ వెంకి మొహం చూసి ఆనందపడచ్చు. ఒకవేళ చెప్పిందనుకో తర్వాత మనం జాగ్రత్త పడచ్చు. సరే పద, నీ ముచ్చటెందుకు కాదనడం. పద. ఇదేంటమ్మా, వీళ్ళు పుష్పక విమానం సినిమా చూపిస్తున్నారు? వీడు బాగా రెచ్చిపోతున్నాడు, వదలమంటే వదలడే దుర్మార్గుడు. కింద నీకు సన్మాన సభ గురించి చర్చలు జరుగుతున్నాయి కదా, అక్కడ ఎంజాయ్ చేయకుండా ఇలా వచ్చావేంటి? వాళ్ళందరూ కంగ్రాట్స్ చెప్తుంటే నువ్వేంటి చెప్పకుండా వచ్చేసావు? నీకు కావలసిన వాళ్ళు చెప్పారుగా, ఇంకా నాతో నీకేం పని? నన్ను కావాలని కోరుకునే వాళ్ళు చెప్పారు, కానీ నేను కావాలని కోరుకునే వాళ్ళు కూడా వచ్చి చెప్తే నేను హ్యాపీగా. రెండింటికి తేడా ఏంటో? వాళ్ళు నాతో ఉండే మనుషులు, నువ్వు నా మనసులో ఉండే మనిషివి. చెప్పు, నువ్వు చెప్తే నాకు వినాలనుంది. చెప్పదు 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 చెప్పదు. నువ్వు చెప్తే నేను వింటాను. చెప్పు. చెప్పదు 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 చెప్పు. ఏయ్, అమ్మయ్యా, ఏంద్ర నీ ఎదవేశాలు? ఏంటత్త ఎప్పుడు మారు ముందే ఉంటారు? పాపం ఇలా బయటెందుకు, లోపలికి వచ్చేయండి.
అవును భయ్యా, మేము అదే అనుకుంటున్నాం. ఇక్కడ సరిగ్గా కనపడట్లా. పదత్తయ్య లోపలికి వెళ్దాం. చిన్న తింగరదవా. నేనేం చేశాను మాయ్యా? ఇదిగో అబ్బి, మా అమ్మితో కంగ్రాట్స్ చెప్పించుకుంటా అన్నావుగా, ఏది? మా అమ్మి చెప్పకపోగా నిన్ను తోసేసి మరీ వెళ్ళిపోయినదిగా. అత్త, నువ్వు నిజంగా ఆడదానివేనా? ఏందబ్బి, ఏం మాట్లాడుతా ఉండావు? ఆహా, ఏం లేదు. ఆడదానివైతే ఇంకో ఆడపిల్ల మనసు భాష తెలియాలి కదా. అబ్బో, మా అత్తకు తెలియంది. నీకు తెలిసిన ఆ భాష ఏంటి బాబు? ఒరే మైదానం, మ్యాగీని నేను దగ్గరికి తీసుకుని పట్టుకుని మాట్లాడుతున్నప్పుడు తనకది ఇష్టం లేకపోతే నన్ను కొట్టేది లేదా అరిచి తిట్టేది. అలా కాకుండా అలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ సిగ్గుతో అలా తోసేసి వెళ్ళదురా మైదానం. అందుకే అంటారు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నారు. అత్త, నువ్వు ఆడదానివై ఉంటే నీ కూతురి చూపుకి, నీ కూతురు చేసే పనులకి అర్థాలు నీకు తెలిసేవి. ఒల్లమ్మీ తిక్కరేగిందా, అల్లంతా తిమ్మిరెక్కిందా. మాయ్యా, వాడేమన్నా నాకు అర్థం కాలేదు. ఏముందిరా, మ్యాగీ వాణ్ణి నెట్టేసి వెళ్ళిందని మనం ఆనందపడుతుంటే, కాదు, సిగ్గుతో సుతారంగా తోసింది. దాని కళ్ళల్లో నాపై ప్రేమ కనపడింది. అది మీకు కనపడలేదా అని వివరంగా చెప్పెళ్ళాడు. అంటే ఇంకా అంటే అంటావేంట్రా సన్నాసి? అంటే మ్యాగీ ఆడికి పడిపోయిందిరా. నో, ఆ, అత్తయ్యా. ఆ, ఆ, ఆ. రేయ్, ఇగో నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను రేపు ఇవ్వబోయే పార్టీలో వర్కర్సు, మా కంపెనీ మేనేజ్మెంటు, నా ఫ్యామిలీ, నా శ్రేయోభిలాషులు అందరూ వస్తా ఉండారు. కాబట్టి ఇదిగో అబ్బి, పార్టీ అద్దిరిపోవాలా. అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలా. ఏమాత్రం తేడా రాకుండా చూసుకోవాలా. తప్పు జరిగితే మాత్రం ఊరుకోనబ్బి. ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూకి సంబంధించిన విషయం. సరే, జాగ్రత్తగా ఏర్పాట్లన్నీ చూసుకో మరి. ఉంటా. హాయ్ సార్, హౌ ఆర్ యు? Pleasure meeting you, Mr. Wenki. Please sit.